హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ టీఆర్టీ ట్రావెల్స్ బాలు. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చా. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఎక్కువ వీడియోస్ మేము మీకు వచ్చేలా చూస్తాను. డిసెంబర్ వచ్చేస్తుంది, సీజన్ స్టార్ట్ అయిపోతుంది. డిసెంబర్ 10 వరకే మనకు కువైట్ నుంచి చెన్నై కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, అలాగే బెంగళూరు అయినా సరే, రాజమండ్రి అయినా, విశాఖపట్నం అయినా, విజయవాడ అయినా సరే తక్కువగా ఉంటాయి. దాని తర్వాత ఆటోమేటిక్గా క్రిస్మస్ సీజన్ అలాగే న్యూ ఇయర్ సీజన్ వచ్చేస్తుంది. పొంగల్ సీజన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి రేట్స్ అయితే ఆటోమేటిక్ కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పటికే మన వాళ్ళు చాలామంది 74Kలో రిటర్న్, 75లో కువైతర్స్ రిటర్న్ అని చెప్తున్నారు. కానీ అది వచ్చేసి ఓన్లీ బెంగళూరు మాత్రమే వితౌట్ లగేజ్ లేకుండా ఉంది. లగేజ్ లేకుండా రెండు పక్కల వీళ్ళు వచ్చేదానికి లగేజ్ లేకుండా, వెళ్ళేదానికి లగేజ్ లేకుండా కావాలనుకుంటే మనకు 65-67కి వచ్చేస్తుంది. వచ్చేటప్పుడు లగేజ్ 7 కేజీలు, వెళ్ళేటప్పుడు లగేజ్ 7 కేజీలు, అలాగైతే 65-67కి వస్తుంది. అవి కూడా ఈ నవంబర్ నెలలో ఫుల్గా ఉన్నాయి సీట్స్. అవి లగేజ్ లేకుండా ఎవరు తీసుకోరు కదా. ఇండియా నుంచి వెళ్ళేదానికైతే తీసుకుంటారు. కువైట్ నుంచి రావాలన్నా కూడా మినిమం లగేజ్ 30 కేజీలు, 20 కేజీలు ఉండాలి. ఇండియా నుంచి వెళ్ళాలనుకున్నా కూడా మినిమం 20-25 కేజీలు లగేజ్ అయితే ఖచ్చితంగా కావాలి. కాబట్టి అవి ఎవరు తీసుకోరు. ఓన్లీ ప్రమోషన్ చేసుకోవడానికి మాత్రమే. కావాలంటే చూడండి, మేము 75 జనాలకి ఇస్తాం, 32 కేజీలు లగేజ్ అంటారు వచ్చానికి మాత్రమే. అది ఎలా తెలుస్తుందంటే మనం వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు అడిగినప్పుడు సో వాళ్ళు చెప్తారు ఈ లగేజ్ లేకుండా లగేజ్తో కలిపి అనేసి. సో అలాంటి వీడియోలు చూసి మోసపోవద్దు. సో మనకు మీకు జెన్యున్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన వీడియోస్ ఫాలో అవ్వండి, 10 మందికి కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ప్రజెంట్ అయితే టీవీఎస్ కాకుండా టీఆర్టీ ట్రావెల్స్ పనిచేస్తున్నాం. మన ఓన్ ట్రావెల్స్ ఇది. అది వచ్చి మాల్యాలో అహ్మదీ సిప్ పైన 5 స్టార్ పక్కనే ఉంది టీఆర్టీ ట్రావెల్స్ మెయిన్ బ్రాంచ్. దాని తర్వాత రాజంపేట కొత్త బస్ స్టాండ్ ఒక బ్రాంచ్ ఉంది. అలాగే కడప అప్సరా హాల్ ఆపోజిట్లో ఒక బ్రాంచ్ ఉంది. 3 బ్రాంచ్లు అనుకున్నాం. త్వరలో కువైట్లో ఇంకొక బ్రాంచ్ కూడా మనం ఓపెన్ చేయబోతున్నాం. సో ఇది మన ట్రావెల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనకు డిసెంబర్లో 10 లోపలైతే ఒక రీజనబుల్ రేట్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. ముందు 40 కేడీకే ఇప్పుడు కూడా ఉంది. శ్రీలంక వస్తుంది, సింగిల్ కావాలంటే 42 కేడీ వస్తుంది, 30 కేజీ ప్యాకేజ్ చెన్నైకి అయితే. హైదరాబాద్ కూడా మనకు తక్కువగానే ఉంది. అలాగే బెంగళూరు కూడా మనకి ఎయిర్ ఎక్స్ప్రెస్ అయితే తక్కువగానే ఉంది. 3 కూడా మనకు తక్కువగానే ఉన్నాయి. రేట్స్ చెప్పచ్చు కదంటే మీరు డేట్ మెన్షన్ చేసి కామెంట్ చేస్తే నేను రేట్లనే చెక్ చేసి మీకు కామెంట్స్లో మీకు చెప్తా ఖచ్చితంగా. నేను ఇప్పుడు రేట్ చెప్పాను అనుకోండి, నేను అది కూడా ఫేక్గానే అయిపోద్ది. ఎందుకంటే మీకు చెప్పిన రేటు అలా ఉండదు, మారిపోతూ ఉంటాయా. ఆ వీడియో సర్క్యులేట్ అయిపోతే ఇప్పుడు మన వాళ్ళు 74 కేడీ, 72 కేడీ, 71 కేడీ అన్నట్లే అది మళ్ళీ మారిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇది బెటర్ అని నేను అనుకుంటున్నా. దాని తర్వాత మీకు ఇంకా ఇండియా నుంచి వెళ్ళాలంటే గ్రూప్ టికెట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఈ మంత్ కూడా ఉన్నాయి. 15,000 నుంచి 16,500 లోపల వస్తాయి. రేపేళ్ళకైతే 16,000 నుంచి 16,500 లోపల 18,000 వరకు ఉన్నాయి మన దగ్గర. ఇవి రేట్లు ఎలా చెప్తున్నామంటే అవి గ్రూప్ టికెట్స్ కాబట్టి రేట్స్ పెరగవు. ఒకే రేట్ అయితే కంటిన్యూగా ఉంటుంది. కాబట్టి ధైర్యంగా నేను చెప్పగలుగుతా. నాకు ఫోన్ చేసిన ఆ రేట్ ఖచ్చితంగా నేను ఇస్తాను. ఇంకా ఒక 200 తగ్గించేస్తాను. కావాలని ఖచ్చితంగా చేయండి. తర్వాత కడప నుంచి కూడా తక్కువ రేట్కే వస్తుంది. కడప హైదరాబాద్ కువైట్ 4 hours వెయిటింగ్ ఉంటుంది. తిరుపతి నుంచి కూడా తక్కువగానే వస్తుంది. తిరుపతి హైదరాబాద్ కువైట్ అది కూడా తక్కువగానే వస్తుంది. సో కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, డేట్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై ఇస్తాను 100%. తర్వాత మనకు డైలీగా ఒక వీడియో మనం చేస్తాం. ఒకరోజు గ్యాప్ వచ్చినా సరే, ఎందుకంటే గ్రూప్ టికెట్స్ మనం నేమ్స్ అవి అప్డేట్ చేస్తూ ఉంటాం. ఎక్కువ కాల్స్ వచ్చినప్పుడు మనం వీడియో అప్లోడ్ చేయలేం కాబట్టి ఒకరోజు గ్యాప్ వచ్చినా కూడా కంటిన్యూగా వీడియోస్ చేస్తానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం. సో ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మనకు ఇంకా డిసెంబర్ 10 నుంచి ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి 60, 70, 80 ఇలా పోతూ ఉంటుంది రేటు. ఇక మనకు ఎప్పటిదాకా పోతుందంటే ప్రతి సంవత్సరం ఉండేట్లుగానే. నేను 12 సంవత్సరాల నుంచి ట్రావెల్ ఫీల్డ్లో పనిచేస్తున్నా. ఈ 12 సంవత్సరాల్లో కూడా డిసెంబర్ 5 తేదీ పైన 6-7 నుంచి కూడా కొంచెం రేటు పెరుగుతూ పోతూ ఉంటుంది. 12 తేదీ వరకు, 11-12 తేదీ వరకు జనవరి కొంచెం పెరుగుతూ ఉంటుంది. తీసుకోవాలనుకున్న వాళ్ళు త్వరగా తీసుకుంటే బెటర్. సో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.